బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్లో మనకి 40,000 నుంచి అప్ టు 50 lakhs వరకు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని 50 lakhs వరకు రాకపోయినా ఎక్కువే వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీ ఎలిజిబిలిటీ బాగుంటే. అంతకంటే ముందు దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఉన్నాయి, దానికి సంబంధించి ఛార్జెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, అవన్నీ చెప్పిన తర్వాతే అప్లై ప్రాసెస్ చూపిస్తాను. ఎండింగ్ వచ్చి చూడండి ఎవరికైతే అవసరం ఉందో. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ముందుగా బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్లో 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ది ఫ్లెక్సీ హైబ్రిడ్ టర్మ్ లోన్. దీంట్లో మీకు అమౌంట్ అనేది తీసుకుంటారు ఫస్ట్గా, దాన్ని మీరు యూజ్ చేసుకుని మళ్ళీ తిరిగి పే చేయొచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అలా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తారు, తిరిగి పే చేస్తూ ఉంటారు. అలా మీకు యూజ్ అవుతుంది వితౌట్ ఎనీ ఛార్జెస్. అండ్ అంతేకాకుండా ఇందులో మనకి ఈఎంఐస్కి ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ 24 months మాత్రమే ఉంటుంది. తర్వాత నుంచి మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇది మనకి ఫ్లెక్సీ హైబ్రిడ్ టర్మ్ లోన్. తర్వాత మనకి ఇంకోటి ఫ్లెక్సీ టర్మ్ లోన్. ఇది కూడా సేమ్ అలాంటిదే. మనం అమౌంట్ అయితే ఇస్తారు ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని, దాన్ని మీరు విత్డ్రా తీసుకొని యూజ్ చేసుకుని రీపేమెంట్ చేయొచ్చు, మళ్ళీ విత్డ్రా తీసుకొని యూజ్ చేసి రీపేమెంట్ చేయొచ్చు. అలా మీరు ఎన్నిసార్లు చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఇందులో ఈఎంఐస్ మాత్రం ఫిక్స్డ్గా ఉంటాయి, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి టర్మ్ లోన్. దీంట్లో ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకునే లోన్ ఇది. జస్ట్ మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటారు, మీకు లోన్ వస్తుంది. ఆ అమౌంట్ మీరు యూజ్ చేసుకుంటారు, దాన్ని ఎవ్రీ మంత్ ఈఎంఐ రూపంలో తిరిగి పే చేస్తూ ఉంటారు. ఇంక ఎటువంటి మళ్ళీ యూజ్ చేసి రీపేమెంట్ ఆప్షన్ అయితే ఉండదు ఈ టర్మ్ లోన్లో. సో ఈ 3 types ఆఫ్ లోన్స్ అయితే ఉన్నాయి మనకి బజాజ్ ఫిన్సర్వ్ నుంచి. ఈ బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్లో ఉన్న ఛార్జెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్టింగ్ 10% నుంచి అప్ టు 31% పర్ ఇయర్కి అవుతుంది. ఎక్కువ అనుకోవద్దు, మనకి చేంజ్ అవుతుంటుంది పర్సన్ బట్టి. మీ ఎలిజిబిలిటీ బాగుంటే మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీకు లోన్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ మనకి ఇందులో ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది లోన్ తీసుకునేటప్పుడు. ఈ ప్రాసెసింగ్ ఫీజు కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది మనకి అప్ టు 4% వరకు ఉంది. ఇంకా ఫెసిలిటీ ఛార్జెస్ అయితే ఉన్నాయి. అది కేవలం ఎవరికైతే ఫ్లెక్సీ హైబ్రిడ్ టర్మ్లో కానీ ఫిక్స్డ్ టర్మ్ లోన్ కానీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నార్మల్ పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళకి ఎటువంటి ఈ యొక్క ఫెసిలిటీ ఛార్జెస్ అయితే లేవు. ఈ పర్సనల్ లోన్కి అప్లై చేయడానికి మీ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో పక్కన చూడండి. మనకి ఎక్సలెంట్ అంటే 800 నుంచి 900 మధ్యలో ఉంటే కనుక సో మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి క్రెడిట్ అంటే పర్సనల్ లోన్ అప్రూవ్ అవ్వడానికి. నెక్స్ట్ మీకు అబోవ్ 750 ఉంటే సో మీకు అప్రూవ్ అవుతుంది, కొంచెం కష్టపడాలి. తర్వాత మనకి 685 నుంచి 750 మధ్యలో మీ సిబిల్ స్కోర్ ఉంటే సో పాసిబులే, కానీ అప్రూవ్ అవుతుందో చెప్పలేం, కానీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. లాస్ట్గా మీకు బిలో 685 ఉంటే మీకు ఏంటంటే లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లేదు అంటే లోన్ వచ్చిన హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీకు లోన్ అయితే వస్తుంది. అండ్ ఈ పర్సనల్ లోన్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏదో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వాలి లేదా సాలరీ జాబ్ చేస్తుండాలి. అప్పుడు మాత్రమే మీకు లోన్ అయితే అప్రూవ్ అవుతుంది. మీ ఎలిజిబిలిటీ అంటే మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే ఇస్తారు. సో ఇప్పుడు యొక్క బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్కి అప్లై చేయాలని ఎలా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎండింగ్ చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ సంబంధించి. అక్కడ కింద మీకు అప్లై అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు డీటెయిల్స్ అడుగుతారు, నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పాన్ కార్డ్ నెంబర్, ఎంప్లాయ్మెంట్ టైప్ సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు నెట్ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది మీకు మంత్లీ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు పిన్ కోడ్ ఎంటర్ చేసుకొని పర్మిషన్ టిక్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. తర్వాత పేజ్లో మీకు వర్క్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. మీరు సాలిడ్ పర్సన్ అయితే ఇప్పుడు ఏదైతే ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్నారో, సాలిడ్ జాబ్ చేస్తున్నారో సెల్ఫ్ ఎంప్లాయిడా, దాన్ని బట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేవి మారిపోతుంటాయి. ఇన్ కేస్ మీరు సాలిడ్ జాబ్ చేస్తున్నారు పెట్టుకున్నారు అనుకోండి, కంపెనీ నేము, ఎక్స్పీరియన్స్ అవన్నీ అడుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుంటే మీ యొక్క బిజినెస్ కానీ మీరు ఏం చేస్తారో అది అడుగుతారు. సో సాలిడ్ పెట్టుకుంటే ఈ విధంగా కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి, కంపెనీ టైప్ ఎంటర్ చేయండి, తర్వాత జాబ్ ప్రొఫైల్ ఎంటర్ చేయండి, తర్వాత ఆప్షనల్ ఉంది ఈమెయిల్ ఐడి, కింద వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారో ఎంటర్ చేసుకుని నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజ్లో అకౌంట్ వెరిఫికేషన్ అండ్ ప్రోగ్రెస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు బ్యాంక్ వెరిఫికేషన్ అంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్ అనేది వెరిఫై చేసుకోవాలి. దానికోసం మీకు ఏదైతే సాలరీ మీకు అకౌంట్లో పడుతుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ముందుగా ఏదైతే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే మీకు ఏ బ్యాంక్ అకౌంట్లోకి ఇన్కమ్ అనేది క్రెడిట్ అవుతుందో ఎవ్రీ మంత్ ఆ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, మీ యొక్క బ్యాంక్ ఓటీపీ ద్వారా మీరు ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. సో కంటిన్యూ చేసుకున్నట్టయితే మీరు సెలెక్ట్ చేసిన బ్యాంక్ సంబంధించి ఓటీపీ వస్తుంది, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు దాన్ని ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ చేయండి. తర్వాత పేజ్లో సో మీరు పర్మిషన్స్ అడుగుతుంది, అప్రూవ్ చేసినట్టయితే సో మీకు ఇన్కమ్ ప్రూఫ్ అనేది వాళ్ళు వెరిఫై చేసుకుంటారు.
ఆ తర్వాత పేజ్లో మీకు సో ఆఫీస్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు అడ్రస్ అయితే ఇవ్వండి మీకు ఆఫీస్ సంబంధించింది. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీకు హోమ్ అడ్రస్ అయినా ఇచ్చుకోవచ్చు అడ్రస్ ప్లేస్లో. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు ఆఫర్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీకు ఎంతవరకు పర్సనల్ లోన్ ఇవ్వగలరనేది చూపిస్తారు ఈ అమౌంట్ అనేది. దాన్ని మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు 2 lakhs వరకు ఛాన్స్ ఉందనుకోండి లోన్ తీసుకోవడానికి. అందులో ఒక 50,000 1 lakh మీకు అవసరం అనుకుంటే ఆ అమౌంట్ తగ్గించుకోవచ్చు. కింద మీకు ఈఎంఐ అమౌంట్ చూపిస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో కూడా చూపిస్తారు. అవన్నీ మీరు చెక్ చేసుకోండి. మంత్లీ ఈఎంఐ ఎప్పుడు కట్టాలి, ఎంత కట్టాలి అవన్నీ కూడా ఉంటాయి. సో ఆ లోన్ ఆఫర్లోనే. సో అవన్నీ మీకు ఓకే అనుకుంటే కంటిన్యూ అవ్వండి. సో ఆ తర్వాత మీకు లోన్ సమ్మరీ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేదనుకోండి, ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్ బాగుంది కానీ మీకు ఇన్కమ్ వెరిఫికేషన్ సరిపోతుంది అనుకోండి, అప్పుడు మీకు లోన్ రిజెక్ట్ అవుతుంది, లోన్ అయితే రాదు. ఎవరికైతే ఇన్కమ్ ప్రూఫ్ వెరిఫై చేసుకుంటారో తర్వాత సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటుందో వాళ్ళకి మాత్రమే లోన్ ఆఫర్ అయితే ఇస్తారు. సో తర్వాత మీకు లోన్ సమ్మరీ అయితే వస్తుంది. ఇక్కడ మీకు పైన లోన్ అమౌంట్ చూపిస్తారు. ప్రాసెసింగ్ ఫీజ్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు లోన్ అమౌంట్ ఇచ్చే ముందే ప్రాసెసింగ్ ఫీజ్ కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. టోటల్ లోన్ అమౌంట్ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ అవన్నీ అయిపోయిన తర్వాత సో మీరు ఇంట్రెస్ట్తో కలిపి మీరు వాళ్ళకి ఎంత తిరిగి పే చేయాలో కూడా చూపిస్తారు. ఈ అమౌంట్ అనేది చూసుకోండి. సో అవన్నీ ఓకే అనుకుంటే కంటిన్యూ చేయండి. ఆ నెక్స్ట్ పేజ్లో మీకు కేవైసీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డిజిలాకర్ ద్వారా కేవైసీ అయితే చేసుకోవాలి. సో పర్మిషన్ పెట్టుకుని కంటిన్యూ చేస్తున్నట్టయితే సో డిజిలాకర్ ఓపెన్ అవుతుంది. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది ఎందుకంటే మీరు ఇప్పుడు లోన్ తీసుకుంటున్నారు, దాన్ని ఎవ్రీ మంత్ తిరిగి పే చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా కట్ అయ్యేలాగా పర్మిషన్స్ ఇవ్వాలి. అండ్ మీరు ఇప్పుడు తీసుకునే అమౌంట్ ఏ బ్యాంక్లో క్రెడిట్ అవ్వాలని కూడా ఇక్కడే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో యాడ్ బ్యాంక్ అకౌంట్ మీకు క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కూడా అవన్నీ ఇవ్వండి. తర్వాత కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ఈ మ్యాండేట్ అనేది సక్సెస్ అవుతుంది. అంటే అప్రూవ్ చేయండి డీటెయిల్స్ పర్మిషన్స్ ఇచ్చి. ఈ మ్యాండేట్ ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు ఎవ్రీ మంత్ కూడా మీరు లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐస్ అనేవి కట్ అవుతూ ఉంటాయి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి. అంతేకాకుండా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో దాంట్లోకి మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది వితిన్ 24 hours మీరు తీసుకునే లోన్ అమౌంట్ అనేది. సో ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. సో మీకు లోన్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ చూపిస్తారు. పర్సనల్ లోన్ డీటెయిల్స్లో అవన్నీ చెక్ చేసుకోండి. సో కింద మీకు నెక్స్ట్ ఏమేమి స్టెప్స్ ఉంటే అవన్నీ చూపిస్తారు. అవన్నీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు లోన్ అనేది అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు కదా, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో ఇన్ కేస్ మీరు ఇన్కమ్ వెరిఫై చేసుకున్నారు, సిబిల్ స్కోర్ బాగుంది, లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నారు, అయినా కూడా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు మళ్ళీ కూడా లోన్ ఇచ్చే ముందే వాళ్ళకి మీకు కరెక్ట్గా ఉన్నా లేదా, మీకు లోన్ ఇవ్వడం కరెక్టా కాదని. సో వాళ్ళు ఇన్ కేసు ఓకే అనుకుంటే మీకు లోన్ అమౌంట్ అనేది వితిన్ 24 hours మీకు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా మీరు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు లోన్ తీసుకున్న తర్వాత దీన్ని మేనేజ్ చేయడం కోసం మీకు బజాజ్ ఫిన్సర్వ్ యాప్ అయితే ఉంది ప్లే స్టోర్లో. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీ యొక్క ఏదైతే మొబైల్ నెంబర్తో లోన్ అయితే తీసుకుంటున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అక్కడ మీకు పర్సనల్ లోన్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీకు లోన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే రీపేమెంట్స్ కోసం హిస్టరీ కానీ లేదా రీపేమెంట్ ఏమైనా ఈఎంఐస్ కట్టాలన్నా అక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఇంకా అదర్ పర్సనల్ లోన్స్కి ఎలా అప్లై చేయాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఫోన్పే యాప్లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి చాలా బ్యాంక్ సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. మీకు ఏది యూస్ అనిపిస్తే దాన్ని అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.